హాయ్ అండి. నేను మీ సాజిద. వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్. కేవలం కప్పు గోధుమ పిండి, ఒకే ఒక్క బంగాళదుంపతో పిల్లలకు ఎంతగానో నచ్చే స్నాక్ రెసిపీని అయితే చూపించబోతున్నాను. పిల్లలకే కాదండి, ఇంట్లో అందరికీ బాగా నచ్చుతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ప్రిపేర్ చేయడం కూడా చాలా ఈజీ అనమాట. మనం బయట నుండి కొనే కంటే ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టామంటే పిల్లలు ఇష్టంగా తింటారండి. టేస్ట్ కూడా బాగుంటుంది. అలాగే ఆరోగ్యానికి కూడా మంచిది కాబట్టి తప్పకుండా ఇంట్లోనే ట్రై చేసి చూడండి. దీన్ని ప్రిపేర్ చేసుకోవటానికి ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి 1 కప్పు వరకు గోధుమ పిండిని తీసుకోండి. ఇప్పుడైతే ఈ పిండిలోకి 1 టీ స్పూన్ వరకు తెల్ల నువ్వుల్ని వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు వాముని కూడా వేసుకోండి. వాము ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి. కంపల్సరీగా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి. నేనైతే 1/4 టీ స్పూన్ వరకు వేస్తున్నాను. మీ టేస్ట్ని బట్టి కొంచెం ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఫైనల్గా 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసి ఇవన్నీ పిండిలో బాగా కలిసేలా ఫస్ట్ అయితే ఇలా చేతితో చక్కగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ పిండిని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఈ పిండి లూజ్గా ఉండకూడదండి. కొంచెం టైట్గా ఉంటేనే మనం చేసే ఈ స్నాక్ చాలా పర్ఫెక్ట్గా కుదురుతుందనమాట. చూస్తున్నారు కదండి, పిండిని అయితే ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండి పైన మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేయండి. ఈలోపు మనము స్టఫింగ్ అయితే ప్రిపేర్ చేసుకుందాము. స్టఫింగ్ కోసం నేను ఇక్కడ ఒక పెద్ద సైజు బంగాళదుంపని తీసుకున్నానండి. చిన్నవైతే 2 తీసుకోండి, పెద్దది కాబట్టి నేను 1 తీసుకున్నాను. ఈ బంగాళదుంపని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మెత్తగా ఉడికించి ఆ పైన పొట్టునంతా తీసేసి ఇలా బౌల్లోకి తీసుకున్న తర్వాత ఫస్ట్ మెత్తగా మ్యాష్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదండి. ఇలా మెత్తగా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకుని వేసుకోండి, లేదా చాప్ చేసుకుని అయినా సరే వేసుకోవచ్చు. నెక్స్ట్ 1 లేదా 2 పచ్చిమిరపకాయలని కూడా ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. నేనైతే పండు మిర్చి ఉన్నిందండి, దాన్ని అయితే వేసేస్తున్నాను. నెక్స్ట్ 1/2 ఇంచ్ అల్లాన్ని కూడా ఇలా తురుముకొని కానివ్వండి, లేదా దంచుకొని అయినా సరే వేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి సన్నగా తరిగిన కొత్తిమీర. ఈ కొత్తిమీర అనేది కొంచెం ఎక్కువగానే వేసుకోండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇంకా తర్వాత 1/2 టీ స్పూన్ వరకు కారం, 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా, అలాగే 1 టీ స్పూన్ వరకు చాట్ మసాలా వేసుకోండి. ఈ చాట్ మసాలా అనేది కొంచెం ఎక్కువగానే వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, ఫ్లేవర్ చాలా బాగుంటుంది అనమాట. ఇంకా మంచి కలర్ కోసం అయితే ఒక 1/4 టీ స్పూన్ వరకు పసుపు, ఫైనల్గా రుచికి సరిపడా సాల్ట్. మనం బంగాళదుంపలు ఉడికించేటప్పుడు సాల్ట్ అనేది వేయలేదు కాబట్టి ఇక్కడ చూసుకొని ఎంత పడుతుందో అంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ స్పైసెస్ అన్నీ ఈ బంగాళదుంపలో చక్కగా కలిసేలా ఇలా చేతితోనే బాగా మిక్స్ చేసుకోండి. చేతితో కలుపుకున్నట్లయితే అన్నీ ఈవెన్గా కలిసిపోతాయండి. మనకు స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని అయితే ఇప్పుడు పక్కన పెట్టేసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని చూద్దాము. ఈలోపు మనకు పిండి కూడా కొంచెం సాఫ్ట్గా నానిపోయి ఉంటుందండి. ఇప్పుడు ఈ పిండిలో నుంచి కొద్దిగా పిండిని తీసుకొని రౌండ్ బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. మరి పెద్ద సైజువి కాకుండా అలాగే చిన్నవి కాకుండా ఇలా మీడియం సైజులో బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోండి. ఇక్కడ నేను తీసుకున్న 1 కప్ పిండికి నేనైతే 8 బాల్స్ని ప్రిపేర్ చేస్తున్నానండి. చూస్తున్నారు కదా. ఇలా 8 బాల్స్ని ప్రిపేర్ చేసుకున్నట్లయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో నుంచి ఒక్కొక్క బాల్ని తీసుకొని ఫస్ట్ అయితే కొంచెం పొడి పిండిలో అదుముకోండి. ఇలా పొడి పిండిని అప్లై చేసుకున్న తర్వాత దీన్ని మనము పల్చటి పూరిలాగా ఒత్తుకుందాము. చపాతీ కర్ర తీసుకొని పల్చగా ఒత్తుకోండి. ఎంత పల్చగా అయితే ఒత్తుకుంటామో మనం చేసే స్నాక్ కూడా అంతే టేస్టీగా ఉంటుందన్నమాట. ఈ విధంగా అయితే ప్రెస్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా ఎంత పల్చగా ఉందో. ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని మిగతా వాటిని కూడా సేమ్ ఇదే విధంగా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోండి. చూడండి, అన్నింటిని ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ అయితే ఒక పూరీని తీసుకోండి. ఇలా ఒక పూరీని తీసుకున్న తర్వాత దీనిపైన కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోండి. ఇలా ఆయిల్ అప్లై చేసిన తర్వాత కొంచెం పొడి పిండిని ఈ విధంగా చల్లుకొని లైట్గా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసుకొని తర్వాత దీనిపైన ఇంకొక పూరీని యాడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఫస్ట్ ఎలా అయితే చేసామో అలానే ఫస్ట్ ఆయిల్ని అప్లై చేసుకోవాలి. తర్వాత కొద్దిగా పొడి పిండిని అప్లై చేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని దీనిపైన మరొక పూరీని పెట్టుకొని ఇదే విధంగా 4 పూరీని అయితే పెట్టుకోవాలండి.
ఇలా 4 పూరీలని యాడ్ చేసుకొని ఒక సెట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ ప్రిపేర్ చేసుకున్న 8 పూరీలని 2 సెట్లుగా ప్రిపేర్ చేశాను. సో ఇలా 4 వేసిన తర్వాత ఇంకా పైన ఆయిల్ కానీ పొడిపిండి కానీ వేయాల్సిన పని లేదండి. లైట్గా ప్రెస్ చేసుకొని ఇప్పుడు ఈ వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో అలా 4 వైపుల నుంచి ఈ అంచులను అయితే కట్ చేసేయండి. ఇలా అంచుల్ని కట్ చేసేసిన తర్వాత ఎక్స్ట్రా పార్ట్ని తీసేయండి. ఇప్పుడు దీంతో పూరి అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా ఫ్రై చేసి పిల్లలకి స్నాక్ లాగా అయినా సరే పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ షీట్లో నుంచి ఇలా ఈక్వల్ సైజులో 4 పీసెస్ వచ్చేలా కట్ చేసుకోవాలన్నమాట. అంటే మనం 2 సెట్లుగా ప్రిపేర్ చేసాం కదండి. సో 2 సెట్లకైతే 8 పీసెస్ వస్తాయన్నమాట. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని ఇందులో నుంచి ఇలా ఒక్కొక్క పీస్ని తీసుకొని దీనిపైన కూడా ఫస్ట్ కొంచెం పొడిపిండిని అప్లై చేసుకోండి. అటు ఇటు 2 వైపుల నుంచి కూడా పొడిపిండిని అప్లై చేసుకొని ఇప్పుడు దీన్ని మరోసారి ఒత్తుకొని తీసుకోవాలి. అంటే లైట్గా ప్రెస్ చేసుకోవాలండి. ఈ విధంగా రోల్ చేసుకోవాలి. ఈసారి అయితే మరీ పల్చగా కాకుండా కొంచెం మందంగా ఉండేలా చూసుకోండి. అలాగే గట్టిగా ఒత్తుతూ ప్రెస్ చేయకుండా జస్ట్ కొంచెం అలా పై నుంచి ప్రెస్ చేసుకోవాలన్నమాట. అప్పుడే మనకు లేయర్స్ అనేవి చక్కగా వస్తాయండి. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ ఆలు స్టఫింగ్లో నుంచి 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకొని ఇలా సగం వరకు స్ప్రెడ్ చేసుకోండి. తర్వాత ఈ అంచులకి ఇక్కడ నేను ఎలా అయితే చూపిస్తున్నానో ఆ విధంగా కొద్దిగా వాటర్ని అప్లై చేసుకోండి. ఇలా చేతి వేళ్లతో వాటర్ని అప్లై చేసుకొని తర్వాత మధ్యలోకి ఈ విధంగా ఫోల్డ్ చేసేయండి. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత అంచులు విడిపోకుండా లైట్గా కాదండి, కొంచెం గట్టిగానే ప్రెస్ చేసుకోండి. ఇలా ప్రెస్ చేసుకున్నట్లయితే మనం ఫ్రై చేసేటప్పుడు స్టఫింగ్ అనేది ఆయిల్లో స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. మనకు ఇక్కడ స్నాక్ అయితే రెడీ అయిపోయింది, చూస్తున్నారు కదండి. సో ఇదే విధంగా అన్నిటిని ప్రిపేర్ చేసి రెడీగా పక్కన ఉంచుకోండి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసి ఆయిల్ని మరీ ఓవర్ హీట్ చేయకుండా జస్ట్ మీడియం హీట్ చేసుకోవాలండి. సో ఇలా ఆయిల్ మీడియం హీట్ అయిన తర్వాత ఇందులోకి ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ స్నాక్స్ని ఎన్ని పడతాయో అన్నిటిని వేసుకోండి. అంటే మీరు తీసుకున్న ప్యాన్ సైజుని బట్టి ఎన్ని పడతాయో అన్నిటిని యాడ్ చేసుకోండి. నేనైతే 4 పీసెస్ని వేసానండి. అలాగే వీటిని వేసిన వెంటనే కదపకుండా జస్ట్ ఒక 2 నిమిషాల పాటు అలా వదిలేసినట్లయితే అవి వాటంతటా అవే ఇలా పైకి తేలుతాయి అన్నమాట. సో ఇలా పైకి తేలిన తర్వాత ఇప్పుడు మనం వీటిని ఇంకొక వైపుకి టర్న్ చేసుకుందాము. గ్యాస్ని అయితే లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోండి. సో ఇలా ఇంకొక వైపుకి టర్న్ చేసుకున్న తర్వాత 2 వైపుల నుంచి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అటు ఇటు తిప్పుతూ లో టు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే మనకు ఈ స్నాక్ అనేది పైన క్రిస్పీగా క్రంచీగా చాలా టేస్టీగా చాలా పర్ఫెక్ట్గా ఫ్రై అవుతాయండి. చూస్తున్నారు కదండి ఎంత మంచి కలర్ వచ్చిందో. సో ఇలా మంచి గోల్డెన్ కలర్లోకి ఫ్రై అయిన తర్వాత వీటినైతే ఇప్పుడు ఆయిల్లో నుంచి తీసేసుకుందాము. ఇలా ఆయిల్లో నుంచి తీసి ఫస్ట్ టిష్యూ పైకి తీసుకొని ఆ ఎక్స్ట్రా ఆయిల్ అంతా పీల్ చేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకున్నట్లయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఈ సమోసాలు. సారీ అండి, వీటిని సమోసాలు అంటారో ఏమంటారో అదైతే మీ ఇష్టము. నాకైతే ఏమనాలో తెలీదు. నేనైతే ఇలా ప్రిపేర్ చేస్తానండి ఇంట్లో పిల్లల కోసం. అయితే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు ఎలా వచ్చాయో నాకు చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీకు రెసిపీ నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి. మంచి టేస్టీ రెసిపీస్ కోసం అయితే మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.